అలాంటివి కూడా చూసిన వాడిని, ప్రాక్టికల్ గా అట్లా వేస్తున్న వాళ్ళ ఇంటర్వ్యూలు కూడా చేసిన వాళ్ళం. ఇవన్నీ చేసిన వాడిని నేను. అట్లాంటి అవన్నీ చూశాను కానీ నాకు ఇక్కడ ఎప్పుడు చూడలే నేను ఇదేంటని. వెళ్ళి అక్కడ కనుక్కుంటే ఏం లేనా మొన్నటిదాకా నా 30-40 లక్షలు కత్తే ఒక్కసారిగా 10 కోట్లు అయిపోయింది ఎకరము. మా వాడికి ఒకటికి 3 ఎకరాలు ఉంది, ఒకటికి ఏమో 5 ఎకరాలు ఉంది. ఒక్కసారిగా అదేది గోతాల్లో డబ్బులు తెచ్చి ఇచ్చారు. అవి తీసుకున్నాక ఊళ్ళో వాళ్ళందరూ గాలికి తిరిగి ఏదోళ్ళందరూ ఏం చేస్తారు, అటు కొంతమంది అయ్యారు, ఇటు కొంతమంది అయ్యారు. అయిపోయి వాళ్ళని రెచ్చగొట్టడం బిగిన్ చేశారు. చివరికి ఒకళ్ళకొకళ్ళు ఇద్దరు నాటు బొమ్మలు తెప్పించుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకున్నారన్న అని చెప్పి. డబ్బులు ఎక్కువైపోతే దాన్ని ఏమంటారు, నడమంతరపు సిరి ఇంపాక్ట్. నేను మొన్న చూసా ఈ మధ్యన కుంజనపల్లి అట్టించి వస్తా, అసలు ఆ పల్లె వాతావరణం లేదు, ఆ మనుషులు లేరు, మొత్తం అదే అపార్ట్మెంట్లు, ఫ్లాట్. ఇప్పుడు అపార్ట్మెంట్ 80 లక్షలు, ₹1 కోటి ఆ స్టేజ్కి వచ్చింది. ఇలాంటి సిచ్యుయేషన్ అనేటటువంటిది ఇక్కడ వీళ్ళకి ఏమైపోయింది, భూమి ఇవాళ 3 కోట్లు 4 కోట్లు అయింది బికాస్ ఆఫ్ అమరావతి. ఇప్పుడు ఈ గొడవ చేస్తున్న వాళ్ళందరికీ వాళ్ళు ఏమంటున్నారు, నువ్వు మిగతాదంతా తీసుకున్నావు కదవయ్యా, వాళ్ళ జీవితాలు సరిగ్గా చేయలేదు, ఇప్పుడు ఏదో అవుతుంది అంటున్నావు. ఆ 1200 గజాల ఫ్లాట్లతోనే వాడు కోటీశ్వరుడు అవుతాడు, 200 గజాలతోనే కోటీశ్వరుడు అవుతాడు అంటున్నావు కదా. మా పొలాలు మమ్మల్ని నమ్ముకొని, ఇప్పుడు హైదరాబాద్ లో ఇవాళ పొలం ఉంచుకున్నాడు 100 కోట్లోడుగా, అదే కోకాపేట కనకం కథ ఎట్లాగో ఇక్కడ కూడా అంతే కదా. ఆ టైప్ లోనే అవుతాయి. మేము 3 కోట్లకు అమ్ముకుంటాం, 4 కోట్లకు అమ్ముకుంటాం, నీకు ఇస్తే నాకేం ఒరుగుతుంది, నువ్వు మళ్ళీ 10 ఏళ్ళకు